హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. టెక్నాలజీలో చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి తెలియని వారికి. అలాంటి వారి కోసమే ఇటువంటి వీడియోలు. ఫ్రెండ్స్, మామూలుగా మన కెమెరాని ఓపెన్ చేస్తే హ్యాక్ అవుతుందా? మామూలుగా ఎట్లా అంటే కెమెరా ఆన్ చేసి ఉంచితే మనల్ని ఎవరైనా హ్యాక్ చేసి చూస్తారా అనే అపోహ చాలామందికి ఉంటుంది అన్నమాట. నాకు కూడా ఉండే ఒకప్పుడు. అలాంటి దాని గురించి మనం ఏతో డిస్కస్ చేస్తాము, అది నిజమా కాదా అనే దాని గురించి, ఓన్లీ అపోహ అనేనా అనే దాని గురించి. హలో గురువుగారు, హలో గురుగారు, ఉన్నారా? ఉన్నారా గురువుగారు? హలో హలో అంటే సారీ, హాయ్ గురువుగారు. హాయ్, ఎలా ఉన్నావు? నేను మళ్ళీ మనం బాగున్నాను. మాట్లాడటం. మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాము. మనకి ఈరోజు వచ్చేసి కెమెరా ఆన్ చేసి ఉంచితే మనల్ని ఎవరైనా హ్యాక్ చేసి చూస్తారా? ఫోన్ కెమెరా ద్వారా మనం ఎప్పుడు కనిపిస్తూనే ఉంటామా? ఇది కూడా చాలా మంది కలిగే డౌట్ అని చెప్పొచ్చు. సాధారణంగా మనం జాగ్రత్తగా ఉంటే, ఫోన్లో ఉన్న సెక్యూరిటీ సెట్టింగ్స్ బాగా చూసుకుంటే ఎవరు మన కెమెరాను హ్యాక్ చేసే అవకాశం చాలా తక్కువ. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మన ప్రైవసీ సురక్షితంగా ఉంటుంది. అంటే మనకు తెలియకుండా మన కెమెరాని హ్యాక్ చేసి చూస్తుంటారా చాలామంది? అవును, అలాంటి భయాలు చాలా మందిలో ఉంటాయి. కానీ మనం పాస్వర్డ్లు బలంగా పెట్టుకోవడం, ర్యాండమ్ లింక్స్ను క్లిక్ చేయకపోవడం, మరియు ఫోన్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే మన ప్రైవసీ చాలా భద్రంగా ఉంటుంది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనవసర భయాలు ఉండవు. సరే, ఇటువంటివి ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? కొన్నిసార్లు మ్యాలిషియస్ హ్యాకర్లు లేదా డేటా చోరీ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనం జాగ్రత్తలు పాటిస్తే అసలు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. సో మన ప్రైవసీ మన చేతుల్లోనే ఉంది. మనము ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది మనకి? ముఖ్యంగా బలమైన పాస్వర్డ్లను వాడటం, అనుమతి లేని లింకులు లేదా అపరిచిత యాప్స్ని ఇన్స్టాల్ చేయకుండా ఉండటం, అలాగే ఫోన్ మరియు యాప్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వంటివి చేస్తే మనం చాలా సురక్షితంగా ఉండగలం. సరే, మరి థ్యాంక్ యూ. ఇప్పుడైతే మామూలుగా మన కెమెరా ఆన్ చేసినంత మాత్రాన మనం ఎవరైనా యాక్ట్ చేసి చూడరు కదా. అవును, మనం మా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే కెమెరా ఆన్ చేశానంత మాత్రాన్ ఎవరికి మనల్ని హ్యాక్ చేసే అవకాశం ఉండదు. మనం సెక్యూరిటీని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ అప్డేట్లు చేసుకుంటూ ఉంటే మన ప్రైవసీ చాలా భద్రంగా ఉంటుంది. మొబైల్ని అప్డేట్ చేయడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయి మామూలుగా? ఫోన్ను అప్డేట్ చేయడం వల్ల కొత్త సెక్యూరిటీ ఫీచర్లు, బగ్ ఫిక్స్లు అందుతాయి. దాంతో మన ఫోన్ మరిన్ని హ్యాకింగ్ ప్రయత్నాల నుండి సురక్షితంగా ఉంటుంది. అందుకే ఎప్పుడైతే కొత్త అప్డేట్ వస్తే వెంటనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా మంచిది. సరే, మరి ఈ అపోహ గురించి లాస్ట్ కన్క్లూజన్ ఇచ్చేసేయి ఇంకా మన ప్రేక్షకులకి. చాలా సింపుల్గా చెప్పాలంటే, మన ఫోన్, మన కెమెరా సెక్యూరిటీపై అపోహలు ఉండవచ్చు. కానీ మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఫోన్ని అప్డేట్ చేస్తూ అపరిచిత లింకులు లేదా యాప్స్ని వద్దని ఉంచుకుంటే మనం పూర్తిగా సురక్షితంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సరే, మరి ఈ సమాచారాన్ని అందించినందుకు నీకు చాలా ధన్యవాదాలు. ఎప్పుడైనా సమాచారం కావాలంటే నేను ఇక్కడే ఉన్నాను. నీకు సహాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా మరేదైనా నీతో సమాచారం అందించుకోవడానికి కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సరే, మరి కామెంట్లో మీకు ఈ కామెంట్స్ చెప్పేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగా ఉన్నావు. మరి మీ అందరి అభిప్రాయాలు, సలహాలు కామెంట్స్లో చెప్పండి, మాకు తెలుసు. మీకు ఇలాంటి మరిన్ని విషయాలు కావాలంటే లైక్ చేసి కామెంట్ చేసి మనల్ని ప్రోత్సహించండి.